దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఇడుపులపాయలో ఘనంగా జరిగింది. వైఎస్ కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగాలు పెల్లుబిక్కాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొడుకును మొదటిసారి ఇడుపులపాయలో చూసిన వైఎస్ విజయమ్మ భావోద్వేగాన్ని తట్టుకోలేకపోయారు. కొడుకును ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టారు. జగన్ తన తల్లిని ఓదార్చారు. ఇవాళ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి. ఆయన కుటుంబ సభ్యులంతా ఒకరోజు ముందుగానే ఇడుపులపాయకు చేరుకున్నారు. ఎన్నికల్లో అన్న జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడిన వైఎస్ షర్మిల కూడా భర్త పిల్లలతో కలిసి ఇడుపులపాయలో తన తండ్రి సమాధికి నివాళులర్పించారు. అయితే ముందుగా జగన్ తన తల్లి విజయమ్మ, భార్య భారత్తో కలిసి వైఎస్ ఘాట్కు చేరుకున్నారు. అతనితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. వీరంతా వైఎస్ కు భక్తి శ్రద్ధలతో నివాళులర్పించారు. వీరందరితో వైఎస్ విమలమ్మ ప్రార్థనలు చేయించారు. వైఎస్ జయంతి సందర్భంగా జగన్ కూడా ఎంతో భావోద్వేగంతో ట్వీట్ చేశారు. తన తండ్రి ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకు కృషి చేస్తానని జగన్ ట్వీట్లో పేర్కొన్నారు. తన తండ్రి పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో చూపిన ధైర్య సాహసాలు తనకు మార్గమని ప్రకటించారు. ప్రజా శ్రేయస్సు కోసం తన తండ్రి చూపిన మార్గమే తనకు శిరోధార్యమని కూడా పేర్కొన్నారు. జగన్ అలా వెళ్లగానే కాసేపటికి వైఎస్ సమాధి దగ్గరకు షర్మిల తన భర్త పిల్లలతో కలిసొచ్చారు. అంతా కలిసి దివంగత నేతకు నివాళులర్పించారు. తన తండ్రి వైఎస్ఆర్ డైనమిక్ లీడర్ అని, లీడర్ అంటే అలా ఉండాలని నిరూపించిన నాయకుడని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. The courageous, the compassionate, who laughed often and loved much. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు. వైఎస్ జగన్, షర్మిల విడివిడిగా తమ తండ్రికి నివాళులర్పించినా వారి తల్లి వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ మాత్రం ఇద్దరు నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొనడం విశేషం. ఇడుపులపాయలో వైఎస్ జయంతి సందర్భంగా మరో ఆసక్తికర సంఘటన కూడా జరిగింది. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వైసీపీ కార్యకర్త బిడ్డకు మాజీ సీఎం జగన్ నామకరణం చేశారు. చిన్నారి తల్లిదండ్రి కోరిక మేరకు జగన్ తన తల్లి విజయలక్ష్మి పేరు కలిసొచ్చేలా చిన్నారికి విజయశ్రీ అని పేరు పెట్టారు. సార్, పాపకు పేరు పెట్టమని అన్నగారు జగనన్న గారి దగ్గర ఇచ్చాం సార్. అన్నగారు విజయశ్రీ అని నామకరణం చేశారు. అన్న జగన్ సార్ తీసుకొచ్చాము. నా పాప పుట్టింది, పాప అన్నగారి దగ్గర ఇచ్చాము. పాపకు నామకరణం చేయమంటే విజయశ్రీ అని నామకరణం చేశారు. 3 రోజుల నుంచి పులివెందుల్లోనే ఉన్న వైఎస్ జగన్ ఇవాళ తండ్రి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తాడేపల్లి బయలుదేరి వెళ్లిపోతారు. మొత్తానికి నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న జగన్, షర్మిల తండ్రి జయంతి వేళ మాత్రం ఇడుపులపాయలో ఇలా కనిపించడంతో వైఎస్ఆర్ అభిమానుల్లో ఆనందం వ్యక్తమైంది.